వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. కేంద్ర ప్రభుత్వం డబ్బుల్ని ఎంత వృధా చేస్తుందంటే ప్రజాధనాన్ని, దానికి ఉదాహరణ ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు చూసుకుంటే ప్రజలు అసలు ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటే కూడా అది ఆలస్యమైతే మనం దాని మీద ఛార్జీలు విధిస్తాం. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజల ధనాన్ని అనేక విధంగా వృధా చేస్తుందనడానికి ఉదాహరణ ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. అదే కాకుండా ఉత్తరప్రదేశ్లోని కొన్ని ఎయిర్పోర్ట్లు ఈ రోజుటికి తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇదంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాదా, ప్రజాధనాన్ని వృధా చేయడమే కాదా? అసలు ప్రజలు ఎంత ఇబ్బందుల్లో పడుతున్నారు. సామాన్యులకు నిత్యావసర సరుకులు అధిక ధరల్లో దొరుకుతుంటే ఒకవైపు ప్రభుత్వాలు మాత్రం ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. అసలు ఏంటి కథ? ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి అని చూసుకుంటే, ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ప్రాంతం బౌద్ధుడు పరినిర్వాణం పొందిన అత్యంత ముఖ్యమైన బౌద్ధ పుణ్యక్షేత్రం. నగరానికి సేవలు అందించే విమానాశ్రయం కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఈరోజు నిరుపయోగంగా ఉన్న కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రజాధనాన్ని వృధా చేస్తూ పండే భూములను నిరుపయోగంగా ప్రజలు ఇబ్బందులను పెడుతూ ప్రభుత్వ రైతులకు ఇచ్చిన హామీలను వృధా చేస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే ఉత్తరప్రదేశ్లోని ఈ కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్టోబర్ 20, 2021 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇది శ్రీలంక, జపాన్, థాయిలాండ్, దక్షిణ కొరియా మొదలైన దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ బౌద్ధ యాత్రికులకు ఇది ప్రధాన ద్వారంగా ఎంచుకొని ఈ యొక్క విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తంగా సుమారు 589 ఎకరాల భూ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం మొదట్లో సుమారు 12 నుంచి 13 గ్రామాల నుండి భూమిని సేకరించడం జరిగింది. అయితే ఇందులో మొత్తం కూడా వ్యవసాయ భూములే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 12 గ్రామాల ప్రజలు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి, మాకు భవిష్యత్తు, మా పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ యొక్క 12 గ్రామాల ప్రజలు భూమిని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి. అయితే 2021లో ఇది ప్రారంభించడం జరిగింది. అయితే భూమి ఇచ్చినటువంటి రైతులకు ఈరోజు సరిగా కంపెన్సేషన్ అందలేదని చెప్పేసి, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కూడా జరగలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇప్పటికీ వాపోతున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 2021లో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎయిర్పోర్టు 2023కే ఇది తాత్కాలికంగా నిలిపివేయడం అయింది. అయితే దానికి వెచ్చించినటువంటి ఏదైతే వ్యాయామం ఉందో, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ విమానాశ్రయానికి సుమారు 260 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసింది. అయితే దీని రన్వే చూసుకుంటే 3200 మీటర్లు, దాదాపు 10,500 అడుగులు. ఇది ఉత్తరప్రదేశ్లోనే అత్యంత పొడవైన రన్వేలో ఒకటి. దీని ఎయిర్బస్ A321 మరియు బోయింగ్ 737-900 వంటి పెద్ద విమానాలకు నిర్వహించగల సామర్థ్యం ఉంది. అయితే ఇంత పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించినప్పుడు అయితే దీన్ని ఎందుకు నిరుపయోగంగా పెట్టారు? అసలు దీని యొక్క 260 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నిలిపివేసినట్లే కదా. అసలు సామాన్యులు నిత్యావసరాల ధరలు పెరిగి ఒక పక్క బాధలు పడుతుంటే, అసలు వాళ్ళకు ఒక చిన్న ఏదైనా బిల్, కరెంట్ బిల్ కానీ ఇంకొక ఏదైనా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి బిల్లుల్లో సరైన సమయానికి చెల్లించకపోతే మనం వారికి అదనపు ఛార్జీలు వేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు మనం ప్రభుత్వానికి ఎలాంటి ఛార్జెస్ విధించాలి మీరే చెప్పండి. అదే చూడండి, 1 కాదు 2 కాదు 260 కోట్ల రూపాయలు దాదాపుగా 2001 సంవత్సరం నుంచి 2025 ఈ రోజుకి 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క ఎయిర్పోర్ట్ను రన్ చేయడం జరిగింది. అయితే 2023 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. అయితే అక్కడ ఇచ్చినటువంటి ఏవైతే పొలాలు ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు ఏదైతే పంట పొలాల మీద ఆధారపడి, వ్యవసాయం మీద ఆధారపడి చేసుకుంటూ వెళ్ళారో ఈరోజు వాళ్ళకి వ్యవసాయం లేదు. మీరు చూసుకుంటే ఆ పొలాలన్నీ కూడా వాడబడ్డాయి డెవలప్మెంట్ కోసం. అయితే ఇప్పుడు వాళ్ళకి జీవనాధారం ఏంటి? అసలు వాళ్ళకి ఉపాధి ఏంటి? ఇప్పటివరకు ఏమీ లేదు. సో వారు ఏదైనా అక్కడ వ్యాపారాలు పెట్టుకుందామా అని చూస్తే అసలు విమానాశ్రయం రన్ కానప్పుడు ఇంక వ్యాపారాలు ఏం జరుగుతాయి? అసలు వాళ్ళకి ఉపాధి కోల్పోయి, భూములు కోల్పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పనులే చాలా వరకు చేస్తుంది. అసలు ప్రజలపైన దృష్టి ఉందా కొంచెమైనా? అసలు ఏం చేస్తుందో ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం. అసలు ఒక పక్క చూస్తే అప్పులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్రాలు చూస్తే అప్పులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు మాత్రం లేవని చెప్తుంది. ప్రజలకి ఏదైనా చెయ్యాలి అంటే డబ్బులు లేవంటారు. అయితే మరి ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల మీద భారం పడడం అంటే ఎందుకు పడదు చెప్పండి? ప్రభుత్వాలు చేసే తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఓటేసి మిమ్మల్ని గెలిపించి ఒక స్థానంలో ఉంచి మీ దగ్గర నుంచి మేము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ప్రజలు ఈరోజు కొని తెచ్చుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మీరు చూసుకుంటే ఇందులో టెర్మినల్ భవనం ఒకటి ఉంది. అందులో 3600 చదరపు మీటర్లతో ఉంది. దీని రద్దీ సమయాల్లో 300 మంది ప్రయాణికులు నిర్వహించడానికి రూపొందించబడింది.
ఇది ప్రారంభోత్సవ రోజున శ్రీలంకలోని కొలంబో నుండి మొదట అంతర్జాతీయ విమానం ఇక్కడ దిగింది. ఇందులో బౌద్ధ సన్యాసులు మరియు ప్రముఖులు ప్రతినిధి బృందం ఉంది. అయితే ఉడాన్ పథకంలో భాగంగా ఈ స్పైస్ జెట్ నుండి షెడ్యూల్ చేయబడిన దేశ విమానాలు ఉదాహరణకు ఢిల్లీ నుంచి కొద్ది కాలం తర్వాత ప్రారంభమయ్యాయి. ఢిల్లీ నుంచి కుషినగర్కి కొద్ది కాలం తర్వాత జరిగినాయి, కానీ అది కూడా తాత్కాలికంగా కొంత సమయం జరిగింది, తర్వాత నిలిపివేయబడింది. ప్రస్తుత స్థితి ప్రారంభంలో వాణిజ్యపరంగా లాభదాయకంగా కాకపోవడం వల్ల ఈ విమానాశ్రయం నుండి అనేక వాణిజ్య కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రస్తుతం ఇది ప్రధానంగా వివిఐపి విమానాలకు నిర్వహిస్తుంది. అంటే కేవలం వివిఐపీల కోసమే ఇంత డబ్బులు వ్యాయామం పెట్టి ఇంతమంది గ్రామాల ప్రజలకు నిరుపయోగంగా నిరుద్యోగం లేకుండా వాళ్ళ జీవనాధారం ఇబ్బంది పడేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఇలా ఉన్నాయి. అయితే ఇలాగే కాకుండా ఇంకా కొన్ని విమానాశ్రయాలు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఇది కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే తీసుకుంటే ఇలా ఉంది. అయితే ఇంకా ఇతర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూసుకోండి. కేంద్ర ప్రభుత్వము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అసలు పార్లమెంట్లో చర్చలు జరపాలి అంటే అసలు అనవసరమైన విషయాలు. అసలు మన రీసెంట్గా చూసుకుంటే మణిపూర్ ఎంపీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటంటే సార్, మణిపూర్లో ఇంత సమస్యలు జరుగుతున్నాయి, దేశంలో భాగమైనటువంటి మణిపూర్ని మీరు ఎందుకు పట్టించుకోలేదు? అసలు అన్నీ ఉన్నప్పటికీ వందే మాత్రం ఇలాంటి చర్చల మీద గంటల సమయం వేచిస్తున్నారు. ఆ పార్లమెంట్ సమావేశాలు జరిగేది ప్రజల యొక్క సమస్యల కోసమా అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆయనే కాదు, చాలామంది ప్రజలు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. అసలు పార్లమెంట్ సెషన్లు కానీ అసెంబ్లీ సెషన్స్ కానీ పెట్టేది ఎందుకోసం అని చెప్పేసి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించడం కోసం ఆ సెషన్స్లో ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి, ప్రజల సమస్యల మీదే చర్చలు జరగాలి. ఈరోజు చూసుకుంటే మనకు ఎంతోమంది పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, రూపాయి విలువ పడిపోతుంది. దీని అంతటికీ కారణం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కాదా? వాళ్ళు చేస్తున్నటువంటిదే కాదా? ప్రైవేట్ సంస్థల ప్రోత్సాహం మాత్రం విపరీతంగా ఉంది. ప్రైవేట్ సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీకి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారే తప్పితే ఏ రాజకీయ నాయకులు అయితే ఇబ్బందులు పడట్లేదు కదా. దీనికి ప్రభుత్వాలు ప్రోత్సహించడం ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? విమానాశ్రయం ప్రారంభమైనప్పుడు స్థానిక వ్యాపారులు, యువత మరియు రైతులు తమ ప్రాంతంలో పర్యాటకం మరియు వాణిజ్యం పెరిగి ఉపాధి లభిస్తుందని ఆశించారు. విమానాలు నిలిచిపోవడంతో ఆ ఆశలన్నీ సన్నగిల్లాయి. విమానాశ్రయం వల్ల హోటళ్ళు, రెస్టారెంట్లు, ట్యాక్సీ సేవలు, గైడ్ ఉద్యోగాలు మరియు ఇతర సంబంధిత పరిశ్రమల్లో భారీ ఉపాధి కలుగుతుందని భావించారు. అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జాబ్స్ కానీ, మేము ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ, మా పిల్లలకు భవిష్యత్తులో అక్కడ ఏదైనా ఉద్యోగాలు పొందడానికి ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఆశించి ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వడం జరిగింది. అయితే నేను ఒకటి చెప్తాను, ప్రభుత్వాలు నమ్మి ప్రజలు అభివృద్ధి కోసం వారు పండిస్తున్న భూములు, వ్యవసాయ భూములు, వాళ్ళ జీవనాధారం పైన ఆధారపడిన భూములు ప్రభుత్వాలకి మన అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు ఇలా దుర్వినియోగం చేసుకుంటే అభివృద్ధికి ఇంకొకసారి ఎక్కడైనా ప్రజలు ఇవ్వగలరా? ఇవ్వాలనే నమ్మకం వస్తుందా? ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 33 నుంచి ఇప్పుడు 50,000 ఎకరాల దాకా భూములు రైతులు ఇవ్వడం జరిగింది. అయితే రైతులు ఎందుకు ఇస్తారు? మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది, పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశాలతో ఇస్తారు. ఇలా ఇచ్చిన భూముల్ని ఇలా నిరుపయోగంగా పడి వాళ్ళని రోడ్డు మీద పడేస్తే ప్రజలకి ఇంకా మీరు ప్రభుత్వాలు చేసేది ఏముంది? ఊహించిన ఉపాధి కల్పన జరగలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే విమానాశ్రయం చుట్టూ కొత్త దుకాణాలు మరియు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసిన చిన్న వ్యాపారులు నష్టాలను చూస్తున్నారు. ఏదైతే విమానాశ్రయం వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది వ్యాపారాలు, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందామని ప్లాన్ చేసుకుంటారు. అక్కడ చిన్న చిన్న వ్యాపారాలను స్టార్ట్ చేసుకుంటారు. 2021లో స్టార్ట్ అయినప్పుడు అక్కడ వ్యాపారాలు స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ 2023లో తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల అక్కడున్న వ్యాపారాలన్నీ కూడా ఊకే అయిపోయినాయి. వాళ్ళు ఇంకా వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. అసలు చూసుకుంటే ఇంకా సరైన స్ట్రీట్ లైట్ కూడా సరిగ్గా లేనట్టుగా మనకు సమాచారం ఇస్తుంది. అయితే భూసేకరణ గురైన గ్రామీణ జనాభాలో చాలామందికి వ్యవసాయమే జీవనాధారం. అక్కడ అంతా కూడా గ్రామీణాల్లో ఏముంటుంది? మనకు వ్యవసాయం మీద ఆధారపడటం తప్పితే మనకు వేరేది ఏమన్నా ఉంటుందా? అలాంటి మనకు జీవనాధారమే వ్యవసాయం ఉన్నప్పుడు, అలాంటి భూములనే మనం ప్రభుత్వాలకు ఇచ్చినప్పుడు, ఆ భూములు నిరుపయోగంగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి జీవనోపాధి ఏంటి? వాళ్ళకి తినడానికి ఏంటి? వాళ్ళు బతకడానికి ఏంటి? వాళ్ళకి పిల్లల భవిష్యత్తు చదువులకి ఏంటి పెట్టాలి? మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. కొత్త ఉద్యోగాల అవకాశాలు లేకపోవడం మరియు పరిహారంపై అసంతృప్తి కారణంగా వారి జీవనోపాధి సందిగ్ధంలో పడిపోయింది. అంతే కదా. ఇప్పుడు అది 2 ఏళ్ళ నుంచి అసలు రన్ అవ్వట్లేదు. ఇంకా అక్కడ ఉన్న ప్రజలు ఎలా వెళ్ళాలి? వలస వెళ్ళిపోయి ఇంకో ప్రాంతంలో బతుకుతూ, అంటే పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనంతటికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కదా, వాళ్ళు చేస్తున్నటువంటి పనులే కదా.
బౌద్ధ సర్క్యూట్లో పర్యాటక రంగాన్ని మరియు అనుసంధాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం వ్యూహంలో ఈ విమానాశ్రయం ముఖ్యమైన భాగంగా ఉంది. అయితే ఇంత బౌద్ధులకు గాను విదేశీయులకు గాను ఇదొక ముఖ్యమైన ఎయిర్పోర్ట్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిర్మించినప్పుడు, దాన్ని యొక్క కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, దాన్ని సిద్ధం చేసినప్పుడు అయితే దాన్ని రన్ చేయాలి కదా. అయితే ఇప్పుడు చెప్తున్నారు కొన్ని సాంకేతిక లోపాల వల్ల దాన్ని తాత్కాలికంగా నిలిపివేయబడింది. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకొని ఒక పనిని చేసేటప్పుడు దాని యొక్క తదుపరి పరిణామాలని అన్నిటినీ ఊహించే కదా మనం ఒక చేయాలి. ఇది ఊరికే రాదు కదా, ఇంత ధనం వేస్ట్ అవుతుంది కదా. ప్రజల డబ్బుని ప్రజల ధనాన్ని ఒక చోట పెట్టేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి దాని తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కొనే విధంగా మనం సిద్ధమై ఉండి ఆ డబ్బును అక్కడ పెట్టాలి తప్పితే ఊరికే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఇలా దుర్వినియోగం చేయకూడదు కదా. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాకుండా ఇంకా రిమైనింగ్ ఒక ఐదు విమానాశ్రయాలు ఇలాగే తాత్కాలికంగా నిలిపివేసి నిరుపయోగంగా పడ్డాయి. దానికి ఇంకోటి తీసుకుంటే చిత్రకూట్ విమానాశ్రయం, దీనికి దాదాపుగా 140 కోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అది ఏమైంది, ఈరోజుకి రన్లో లేదు. ఇవన్నీ కూడా కేంద్రం నరేంద్ర మోడీ గారే స్వయంగా దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అయితే దాని యొక్క 140 కోట్ల డబ్బులు ఈరోజు ఊకే నిరుపయోగంగా పడి ఉంది. ఇంకొక ఎయిర్పోర్ట్ తీసుకుంటే అలీగర్ ఎయిర్పోర్ట్, ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఒకటి. 29 కోట్ల రూపాయలు దీనికి అంచనా వ్యయంతో అభివృద్ధి చేసింది. అయితే దాని తర్వాత ఏమైంది, దాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డారు. ఈ రెండు కాకుండా ఇంకోటి అజంగఢ్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్లోని, ఇది కూడా దీనికి సుమారు 22 కోట్ల రూపాయలు పెట్టడం అంచనా వ్యయంతో అభివృద్ధి చేసింది. ఇది కూడా తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఇదే కాకుండా మొరాదాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉత్తరప్రదేశ్లోని సుమారు 22.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసింది. ఈ రోజుకి కూడా ఇది కూడా తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఇదే కాకుండా శ్రావస్తి ఎయిర్పోర్ట్ సుమారు 29 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇది కూడా అభివృద్ధి చేయబడింది. అయితే ఇలా ఇన్ని ఎయిర్పోర్ట్లు ఇంత వ్యాయామంతో అభివృద్ధి చేసి తాత్కాలికంగా నిలిపివేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఉపాధి లేక వాళ్ళకి సాధారణ జీవితానికి ఇబ్బందులు కలిగించి ప్రభుత్వం ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. అయితే ఇదే కాకుండా ఇంకా అనేక చోట్ల ప్రభుత్వాలు ఇలాగే చేస్తున్నాయి. ఒకవైపు సామాన్యులకు నిత్యావసరమైన ధరలు పెరుగుతున్నాయని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, తర్వాత కొన్ని చోట్ల మైనింగ్ల వల్ల, కొన్ని చోట్ల ప్రైవేట్ కెమికల్ కంపెనీల వల్ల సామాన్య ప్రజలు గ్రామాలు ఇంకా ఇబ్బందులు పడుతుంటే దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.